ఆరోగ్యంగా ఉంటేనే పాల దిగుబడి బాగా ఉంటుంది. పాల దిగుబడి ఆశాజనకంగా ఉంటేనే పాడి రైతుకు మేలు. అలా కాకుండా పశువు అనారోగ్యం బారిన పడితే పోషణ వ్యయం పెరిగి ఆర్థికంగా నష్టపోతాడు. పశువులకు సంక్రమించే వ్యాధుల్లో గాలికుంటు తీవ్రమైంది. దీని నివారణ కోసం జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం ద్వారా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత టీకాలు వేస్తున్నారు. దీంతో పాటు వేసవి కాలంలో చేపట్టాల్సిన పశు సంరక్షణ చర్యలపై విజయనగరం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ మహిళలకు పాడి పరిశ్రమ ఎంతో లాభదాయకంగా మారింది. విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా మహిళలు పశువులను పెంచుతూ తమ సొంత కాళ్లపై నిలబడి ఆర్థికంగా స్వావలంబన పొందుతున్నారు. పాల ఉత్పత్తితో పాటు పశువుల పేడ, గెత్తంతో అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. తొలుత 1-2 పశువులతో ప్రారంభించిన మహిళలు క్రమంగా వాటిని అభివృద్ధి చేసుకుంటూ చిన్నపాటి డైరీగా తీర్చిదిద్దుతున్నారు. పాడితో పాటు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు కుటుంబానికి భరోసాగా ఉంటున్నామని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఆవులు అన్ని 6 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను. ఒక ఆవుని దూడని కొనుక్కుని వాటి పుట్టిన వాటిని ఇంట్లోనే అలాగే ఎవరికి ఇవ్వకుండా అలా పెంచుకుని వస్తున్నాను. నా సాయశక్తుల వాటికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను. గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళు నా సలహాలు ఇచ్చిందని బట్టి వాళ్ళు ప్రొసీజర్ అవుతున్నాను. పాల దిగుబడి ప్రస్తుతానికి బాగానే ఉన్నది. వాళ్ళు ఇచ్చినప్పుడు నాకు నెలకు 6,000-7,000 వచ్చేవి. నేను 6 ఆవులు పెంచి 5 పోతులు 1000 మొత్తం 11. అందులో 5 ఆవులు చూలుతో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం లేగదోడ ఒకటి ఉంది, 5 పోతు పొయ్యిలు ఉన్నాయి. వీటంటిని చూసుకుంటున్నాను. వ్యాక్సిన్లు డాక్టర్ గారు వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు. వాళ్ళ సజెషన్ తీసుకుంటున్నాను. ఆవుకి ఎప్పుడైనా బాగోలేకపోతే వెంటనే ఇమీడియట్గా వస్తారు, చేస్తారు. నాకు హెల్ప్నెస్గా ఉంటారు. పేడ గత్తంకి ఇస్తున్నారండి, పొలాలకి గత్తంకి అడుగుతున్నారు. వాళ్ళు గత్తాలకి ఇస్తున్నారు. డాక్టర్ లెక్క ఇచ్చేస్తాను. వాళ్ళు ఎంత అప్పుడు ఎలా ఏ రోజు ఏ రేటు ఉందో ఆ రోజు ఇస్తారు. మొన్న అయితే 600 ఇచ్చారు డాక్టర్ అంతే. ఎందుకంటే నేను స్వలాభం కోసం పెరగట్లేదు, నా శక్తులు నా ఆవుల కోసం పెంచుకుంటున్నాను. ఏదైనా సాయం ఉంటే గవర్నమెంట్ ద్వారా కొన్నాను. పాడి పశువులను పెంచేవారు ఆయా సీజన్లలో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పశు వైద్యాధికారులు. ఎప్పటికప్పుడు జబ్బులను గుర్తిస్తూ అవసరమైన చికిత్స, టీకాలు వేయించాలంటున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో గాలికుంటు వ్యాధి ఆశిస్తుంది. అందుకే జిల్లాలోని అన్ని పశు వైద్యశాలల్లో వైద్య సిబ్బంది బృందాలుగా ఏర్పడి టీకాలు వేస్తున్నారు. టీకా కోసం రైతు భరోసా కేంద్రాల్లోని పశు వైద్య సహాయకులను సంప్రదించాలి. టీకా వేసిన వాటి గుర్తింపునకు విధిగా చెవిపోగు వేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మా డిపార్ట్మెంట్ తరఫున గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు అనేది వేస్తున్నామండి. ఈ గాలికుంటు వ్యాధి అనేది వైరస్ వల్ల వచ్చే జబ్బు. ఈ జబ్బు వచ్చిన పశువుకి జ్వరంతో రావడంతో పాటు తర్వాత నోట్లోనూ గిట్ల మధ్య పుళ్ళు రావడము, నోట్లో నుంచి తేప కారడం జరుగుతుందండి. ఈ పుళ్ళు వల్ల, నొప్పి వల్ల, అది తినకపోవడం వల్ల అది నీరసించిపోతుంది. కాబట్టి ఈ వ్యాధి వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పశువైద్య కేంద్రాన్ని వెళ్తే మా వాళ్ళు వచ్చి వైద్యం చేస్తారు. ఈ నోట్లో పుల్లిని కడగడం, బోరిక్ యాసిడ్ వాటర్తో కడగడంతో పాటుగా ఏదైనా ఈ గడ్డి కాకుండా రాగిజావ లేకపోతే అంబలి లాంటివి పెడితే వాటికి నీరసం కవర్ అవుతుంది. దీంతోపాటు నోట్లో పుండ్లకి మనం బోరిక్ యాసిడ్, గ్లిజరిన్, పసుపు కలిపి పెడితే అది పుళ్ళు తొందరగా మానేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మా వైద్యం చేస్తే ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యాధి వచ్చిన తర్వాత పశువుకి ఈ పాల ఉత్పత్తి కంప్లీట్గా తగ్గిపోతుందండి. అదేవిధంగా ఇది చూడు కట్టే అవకాశాలు తగ్గిపోతాయి. అందువల్ల రైతు ఆర్థికంగా నష్టపోతాడు. కాబట్టి మనం గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం 2 సార్లు ఫిబ్రవరి, సెప్టెంబర్ నెలలో మనకి ఈ గాలికుంటు వ్యాధి టీకాలు అనేది ఫ్రీగా సరఫరా చేస్తున్నారండి. మన డిపార్ట్మెంట్లో అందరూ ప్రతి గ్రామం వెళ్ళి 4 నెలల వయసు ఉన్న పెయ్యి దగ్గర నుంచి అన్ని పశువులు కూడా, ఆవు పశువులు, గేదె జాతి పశువులు అన్నిటికీ కూడా మనం ఈ టీకా వేస్తున్నామండి. రైతు సోదరులు ఈ అవకాశం వినియోగించుకోవాల్సి కోరుచున్నామండి. వేసవి కాలంలో పశు సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా పశు వైద్యాధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వీటితో పాటు సబ్సిడీ కింద పశుగ్రాస విత్తనాలు, దాణా అందిస్తున్నారు. జిల్లాలోని పాడి రైతులు తమ పశువులకు ఆరోగ్య సమస్యలొస్తే 1962 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని చెబుతున్నారు. ఈ ఎండాకాలం వచ్చింది కాబట్టి పశువుల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాము రైతు సోదరులందరికీ కూడా. అదేవిధంగా ఈ గడ్డి విత్తనాలు, మొక్కజొన్న, ఈ సోర్గం గడ్డి విత్తనాలు ఏం చేస్తున్నామంటే 75% సబ్సిడీపై రైతులకి కొరత నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం వారు మనకు సరఫరా చేస్తున్నటువంటి TMR అంటే సంపూర్ణ దానా,
దీన్ని మనం 60% సబ్సిడీపై గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. ప్రతి రైతుకు కూడా ₹19.50 ఉన్న కేజీ ఉన్నదాన్ని మనం ₹6.5 ఇస్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుని అందరినీ కూడా రైతులు చెప్తున్నామండి.